అప్పుడెప్పుడో అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు ఘర్షణలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీలో జెండాలు తగలేయడం, పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం, లేకపోతే ఫ్లెక్సీలు తగలబెట్టడం, చంద్రబాబు గారు ఇవన్నీ చూసాం. సరే అయిపోయింది. ఇక 4 ఈ నామినేషన్ బీఫారాలన్నీ ఇచ్చేటటువంటి టైం దగ్గర పడిపోయింది. ఈలోపు ప్రచార ఘట్టం ప్రారంభమైపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడో జరగాల్సినటువంటిది పెళ్ళి వాస్తవంగా ఇప్పటిదాకా సాగుతూ వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాజాగా మళ్ళీ చివరిలో పేర్లు మార్చేటప్పటికి పాడేరు గిడ్డి ఈశ్వరి, ఉండికి రఘురామకృష్ణరాజు, మడకశిర ఎంఎస్ రాజు, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తిని పెట్టడంతో ఇప్పుడు తాజాగా సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో సునీల్ కుమార్ వర్గీయులు ఫైర్ అయ్యారు. మొదటి సునీల్ కుమార్ టికెట్ కేటాయిస్తే ఇప్పుడు ఎంఎస్ రాజుకి పార్టీ అధిష్టానం బీఫామ్ ఇచ్చేటప్పటికి మడకశిర టీడీపీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు చించేసి సునీల్ వర్గానికి చెందిన కార్యకర్తలు చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం, టీడీపీ జెండా దహనం లాంటి నిరసనలకు దిగారు. ఓవరాల్గా డాక్టర్ సునీల్ వర్గీయులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇట్లాంటి మధ్యలో చివరి వ్యవహారాలు ఏంటి అంటూ నిలదీసినటువంటి పరిస్థితి.